ఓకే మాస్టర్స్, మనము యాజ్ యూజువల్గా ముందు జ్ఞానబోధ, తర్వాత మెడిటేషన్తో ముగిద్దాము. జీసస్ క్రైస్ట్ బై పత్రిజీ గారు, అంటే పత్రిజీ గారు విరచించిన జీసస్ క్రైస్ట్ గురించి ముఖ్యమైన విషయాలు, ఆయన అందించిన ఆదేశాలు, సందేశాలు, ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా మనం చర్చిస్తున్నాం కదా. ఇప్పుడు జీసస్ యొక్క 2 దివ్య ఆదేశాలు, సందేశం కూడా కాదు, ఆదేశమే, ఆర్డర్స్. జీసస్ క్రైస్ట్ గారి గురించి మనం తలుచుకున్నప్పుడల్లా ఆయన యొక్క 2 కమాండ్మెంట్స్, అంటే కమాండ్మెంట్స్ అంటే 2 ప్రబోధాలు, 2 దివ్య ప్రబోధాలు మనకి ఎప్పుడూ గుర్తుకు వస్తుంటాయి. మోసెస్ గారి 10 కమాండ్మెంట్స్ లాగా శ్రీ జీసస్ గారి 2 కమాండ్మెంట్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే, మొట్టమొదటిది లవ్ థై సెల్ఫ్ విత్ ఆల్ థై హార్ట్. థై సెల్ఫ్ అంటే యువర్ సెల్ఫ్ అని అర్థం. రెండవది లవ్ ద నైబర్ లైక్ థై సెల్ఫ్. లవ్ థై నైబర్ లైక్ థై సెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే, మొట్టమొదటిది మిమ్మల్ని మీరు మీ యొక్క పూర్తి ఆత్మతో, పూర్తి హృదయముతో ప్రేమించుకోండి అని అర్థం. అంటే లవ్ థై సెల్ఫ్ ఇక్కడ అంటే అప్పటి ఇంగ్లీష్లో, హిబ్రూ ఇంగ్లీష్లో యువర్ సెల్ఫ్ అంటే థై సెల్ఫ్ అనేవారు. విత్ ఆల్ థై హార్ట్, నిన్ను నువ్వు నీ పూర్తి హృదయంతో ప్రేమించుకో. అంటే నిన్ను నువ్వు పూర్తి హృదయంతో ప్రేమించుకో అని అర్థము. పూర్తిగా అంటే కేవలము బాహ్య ముఖాన్ని, బాహ్య శరీరాన్నే కాదు, పూర్తిగా అంటే నీ ఆత్మను కూడా. తర్వాత నువ్వు ఎంత నిన్ను ప్రేమించుకుంటున్నావో అంతలాగా నీ నైబర్ను కూడా ప్రేమించు, వాడి ఆత్మ వరకు ప్రేమించు, మీ పొరుగు వాళ్ళను కూడా ప్రేమించండి అని 2వ కమాండ్మెంట్ చెప్పారు. కమాండ్మెంట్ అంటే ఏంటి అర్థము? దివ్యమైన ఆదేశము. ఆ ఆదేశాలను శిరసావహించి తీరవలసినదే. కమాండ్మెంట్స్ కనుక చేసే తీరాలి, వేరే మార్గము లేదు. అది ఎందుకంటే అవి సందేశాలు కావు, ఆదేశాలు. సందేశం అంటే ఏదో సందేశం ఇవ్వడం, నువ్వు పాటించకపో ఒక సందేశాన్ని ఇవ్వడం. ఇది అలా కాదు కదా. ఆదేశం అంటే ఇట్స్ అన్ ఆర్డర్ అర్థం. మోసెస్ యొక్క 10 కమాండ్మెంట్స్ లాగా జీసస్ గారి 2 కమాండ్మెంట్స్ జీసస్ గారి పూర్తి ఆదేశాన్ని మనకి అందిస్తున్నాయి. మనం ఏం చేయాలో వాటిని మనకు తెలియజేస్తున్నాయి. అది మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటే ఏమిటో చూద్దాం. మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏమిటి? అంటే ఏంటి? ఇక్కడ మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటే పక్క వాళ్ళని ప్రేమించటం అనే, పక్క వాళ్ళని కాదు, మనల్నే మనం ప్రేమించుకోవాలి. అంటే ఏమిటి? మన ముఖాలను మనం ముద్దు పెట్టుకుంటామా? మన చేతుల్ని, మన కాళ్ళను, మన పొట్టను మనం ముద్దు పెట్టుకుంటామా? మనం అంటే మన శరీరం కాదు కదా. ఇక్కడ మనము అంటే మన ఆత్మ అని అర్థం. అక్కడ మన ఆత్మ గురించి మనం తెలుసుకోవడం అంటే ఆత్మలో మనం మరీ లీనమై ఉండడమే. అదే మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే. దీనికే ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా, ఇప్పుడు వస్తున్న టెర్మినాలజీని బట్టి సెల్ఫ్ లవ్ అంటున్నారు. సెల్ఫ్ అంటే ఏంటి? మన ఆత్మ. సెల్ఫ్ లవ్ మన ఆత్మను మనం ప్రేమించుకోవడమే. ఆనాడు జీసస్ ఈ విధంగా చెప్పారు. అదే మాట ఇప్పుడు జరుగుతున్న ప్రాక్టీసెస్, వర్క్షాప్స్ ఏంటంటే సెల్ఫ్ లవ్. ధ్యానంలోనే మన ఆత్మను మన ఆలింగనం చేసుకుంటాము. ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే కదా మన ఆత్మతో కనెక్ట్ అవ్వగలము. లేకపోతే ఎప్పుడైనా అవుతామా? అవ్వగలమా? మన ఆత్మను మనం చుంబనం చేసుకుంటాము, మన ఆత్మను మనం కౌగిలించుకుంటాము, మన ఆత్మను మనం తెలుసుకుంటాము. అందులోనే మనలో మనం నిమగ్నమై ఉంటాము. ధ్యానమే మొట్టమొదటి దివ్య ఆదేశము. ధ్యానం అనే పదం ఆయన ఉపయోగించలేదు, కానీ ఆయన చెప్పిందంతా ధ్యానము గురించే. అది మాట వాడలేదు ధ్యానము అని, కానీ ఆయన చెప్పినవన్నీ ఈ ధ్యాన రీతులు, ధ్యాన పద్ధతులు, ధ్యానం గురించే చెప్పారు ఆయన ఆ శిష్యులకు కూడా. కానీ ప్రస్తుతం ఉన్న క్రిస్టియానిటీలో ధ్యానం అనేది మొత్తంగా మరుగున పడిపోయింది. అదైతే కరెక్ట్. నిన్న కూడా అదే చెప్పాను.
వాళ్ళ ప్రార్థనలు అంటారు, కూటములు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ ధ్యానం అన్న మాట వాళ్ళు ఇప్పుడు వాడరు. ధ్యానం చెయ్యరు వాళ్ళు. కానీ జీసస్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ధ్యానానికి సంబంధించిందే చెప్పారు. ప్రక్క వాళ్ళను ప్రేమించాలి అని జీసస్ చెప్పారు. జీసస్ యొక్క సిద్ధాంతం అదే, ప్రక్క వాళ్ళని ప్రేమించాలని. కానీ మనల్ని మనం ప్రేమించుకోవాలన్న జీసస్ యొక్క క్లాజులన్నీ తీసేశారు. పక్క వాళ్ళని ప్రేమించాలి, అది రెండవది, ఆయన చెప్పిన రెండవ కమాండ్మెంట్. మనల్ని మనం ప్రేమించుకోవాలంటే మన ఆత్మను మనం ప్రేమించుకోవాలి, తాకాలి అన్న ఆ కమాండ్మెంట్ కనబడలేదు అని చెప్తున్నారు ఈ బుక్లో. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనల్ని మనం ప్రేమించుకోవాలి, జీసస్ని కాదు. జీసస్ తనను ప్రేమించమని ఎప్పుడూ చెప్పలేదు ఎవరికి. ఏ కృష్ణుడు తన మీద భక్తి చూపించమని అడగలేదు. ఏ జీసస్ క్రైస్ట్ కూడా తనను ప్రేమించమని అడగలేదు. ఎవరిని వారే ప్రేమించుకోవాలి, ఎవరిని వారే ప్రేమించుకోండి అని చెప్పారు. మనల్ని మనం ప్రేమించుకుంటేనే మన ప్రగతిని, మన శాంతిని, మన ధర్మాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని మనం ప్రేమించుకుంటేనే. అది మన ప్రగతి దేని మీద ఆధారపడింది? మనల్ని మనం ప్రేమించుకోవాలి. అంటే ఇక్కడ సెల్ఫిష్నెస్ కాదు. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మన ఆత్మను, అంటే మన ఆత్మ సైతము. అప్పుడే మనకి శాంతి దొరుకుతుంది, మనకు ధర్మం కూడా తెలుస్తుంది. ఏ ధర్మాన్ని పాటించాలి, ఎటువంటి ధర్మాలతో మనం కలిసి ఉండాలనేది మనకి తెలిపేది మన ఆత్మే. మన వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం ప్రేమించుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మన ఆత్మ వరకు మనం మన ప్రేమను మన ఆత్మకు అందిస్తామో, మనల్ని మనం ప్రేమించుకున్నట్లు లెక్క. అప్పుడు అవన్నీ చేస్తేనే మనల్ని మనం ప్రేమించుకున్నట్లు లెక్క. సో ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి జీసస్ గారు. ఇంతకన్నా అద్భుతంగా ఎవరైనా చెప్పగలరా? అసంభవం. లవ్ థై సెల్ఫ్ విత్ ఆల్ థై హార్ట్. మిమ్మల్ని మీరు పూర్తిగా మీ యొక్క సంపూర్ణ సమయముతో, మీ యొక్క పూర్ణ శక్తియుక్తులతో, మీ యొక్క పూర్తి చాతుర్యముతో ప్రేమించుకోండి. పూర్తి బుద్ధి కుశలతతో మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ గురించి మీరు ఆలోచించండి. మీ జీవితం గురించి సమాలోచించండి. ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతుకుతున్నాం, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాం. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, బీ విత్ యువర్ సెల్ఫ్. అదే ధ్యానం అంటే. అది మనతో మనం ఉండడమే ధ్యానము అని చెప్పారు ఆయన. మనతో మనం ఉండడమే, మనతో మనం ఉండాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలని చెప్పారు, కానీ దాని పేరు ధ్యానం అని చెప్పలేదు. అంటే అప్పటికి అది లేదు ఆ లాంగ్వేజ్లో. తర్వాత నుంచి ధ్యానం అనే మాట వచ్చిందనమాట. కనుక లవ్ థై సెల్ఫ్ విత్ ఆల్ థై హార్ట్ అంటే మన మీద, మన ఆధ్యాత్మిక ప్రగతి మీద మన దృష్టి సారించడము. ఆధ్యాత్మిక ప్రగతి అనేది మూడింటి ద్వారా వస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి, మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది మూడింటి ద్వారా వస్తుంది. ఏమిటి? ఒకటి ధ్యానము, రెండవది స్వాధ్యాయము, మూడవది సజ్జన సాంగత్యము. ఈ మూడు జరిపితేనే మనకేమొస్తుంది? ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్తాము. ఈ మూడింటి మీద మీ దృష్టిని సారించడమే మనల్ని మనం పూర్తిగా ప్రేమించుకోవడం అంటే. ప్రక్క వాళ్ళను ప్రేమించడము. ఈ మూడింటి ద్వారా మనల్ని మనం ఏ విధంగానైతే ప్రేమించుకుంటామో, మరి ఆ మూడింటిని ప్రతి పొరుగువాడికి అందించడమే ప్రక్క వాళ్ళను ప్రేమించడం అవుతుంది. చూసావా? ఈ మూడింటి ద్వారా మనల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నామో, మరి ఆ మూడింటి ద్వారానే ప్రతి పొరుగువాడికి అందించడం వలనే పక్క వాళ్ళని కూడా ప్రేమించడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళకి కేవలము రొట్టె ముక్కలు ఇవ్వడం కాదు, అంటే భోజనం పెట్టడం అని కాదు. మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. వాళ్ళకేదో బట్టలు ఇవ్వడం ద్వారా కాదు. జీసస్ క్రైస్ట్ అన్నారంట ఏమని? మనిషి ఓ రొట్టె ముక్క ద్వారానే జీవించడు. మనిషి యొక్క దేహం రొట్టె ముక్క ద్వారా జీవిస్తుంది, కానీ మనిషి ఆ రొట్టె ముక్క ద్వారా జీవించడు. అది మనిషి యొక్క దేహానికి కావాలి రొట్టె ముక్క, కానీ మనిషికి కాదు. మనిషి కేవలం రొట్టె ముక్క ద్వారా జీవించడు. ప్రక్క వాళ్ళను, మన పొరుగు వాళ్ళను మనం ధ్యానం ద్వారానే ప్రేమించాలి. మన ప్రేమ వాళ్ళను పునర్జీవింపజేస్తుంది. రెండు ఉన్నాయి. ఏమిటి? మన పట్ల ప్రేమ, రెండవది పరుల పట్ల ప్రేమ, మన పొరుగు వారి పట్ల ప్రేమ. కనుక వాళ్ళకు అందించవలసినది ప్రేమే. అంటే ఈ రొట్టె ముక్క కాదు. అంటే వాళ్ళకి ధ్యానం నేర్పించడము, వాళ్ళకి స్వాధ్యాయం నేర్పించడము,
వాళ్ళకి సజ్జన సాంగత్యం ఇవ్వడము, ఇదే పొరుగువారిని ప్రేమించడం అంటే. అది ధ్యానం చేయడమే మన పట్ల మన ప్రేమ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మొట్టమొదటగా వాళ్ళు స్వంతంగా ధ్యానం నేర్చుకుని రెండవ రోజు నుంచి అందరికీ ధ్యానాన్ని నేర్పిస్తారు. ధ్యానం నేర్పించడమే పొరుగువారి పట్ల ప్రేమ. అది ధ్యానం చేయడమే మన పట్ల మన ప్రేమ. లవ్ తై సెల్ఫ్ విత్ ఆల్ తై హార్ట్ అండ్ లవ్ తై నైబర్ లైక్ యువర్ సేమ్ సేమ్ థింగ్. ఈ రెండు దివ్య ఆదేశాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారికి కానీ, ప్రపంచం మొత్తానికి కానీ, సృష్టిలో ఎవరు ఎక్కడున్నా కానీ అందరికీ ఇవి రెండే ఆదేశాలు. సందేశాలు కాదు, ఆదేశాలంటే కమాండ్మెంట్స్. దే షల్ డూ ఇట్. అది జీసస్ క్రైస్ట్ గారు చెప్పిన ప్రేమ అంటే ధ్యానమే అని తెలుసుకుందాము. ఇది ఇక్కడ ఆయన చెప్పిన ప్రేమ అన్న కూడా ధ్యానమే. మనల్ని మనం ప్రేమించుకోవడము అంటే ఏంటి? ఆత్మతో అనుసంధానమై ఉండడము. ఆయన దృష్టిలో, జీసస్ దృష్టిలో అంటే ఏంటి? ధ్యానమే చెప్పారు. ప్రేమించుకోవడం అంటే ధ్యానమై. సో మెడిటేషన్ ఈజ్ లవ్. ఇక్కడ ధ్యానమే ఆ యొక్క ప్రేమ అంటే అది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దేహ పోషణ చేయడం కాదు, ఆత్మను పోషించుకోవాలి అని చెప్తున్నారు జీసస్ గారు. పొరుగువారికి ధ్యానం నేర్పడమే పొరుగువారి పట్ల ప్రేమ. నేను నేను రెడ్డి అయితే ఆ పక్కింటి వాడు కమ్మ అయితే వాడిని నేను ప్రేమించను. ప్రక్క ఊరి విజయవాడలో రెడ్డి ఉంటే వాణ్ణి ప్రేమిస్తాను. పొరుగువాణ్ణి ప్రేమించవయ్యా అన్నాడు జీసస్ క్రైస్ట్. కానీ కొంతమంది జనాలు అలా ఆలోచిస్తారు. వాడెవడైనా సరే, వాడు హిందూ అయినా ముస్లిం అయినా, పొరుగు వాళ్ళు ఎవరుంటే వాళ్ళను ప్రేమించాలి. పొరుగు వాళ్ళను మనం ప్రేమించం. ఎక్కడో ఉన్న మన వాళ్ళను ప్రేమిస్తాం. ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మర్చిపోవాలి. మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, మనల్ని రోజు ఎవరైతే కలుసుకుంటున్నారో వాళ్ళను ప్రేమించాలి. వారికి ధ్యానం నేర్పించాలి. వాడు నల్లవాడా తెల్లవాడా అనవసరం. పొరుగువాడు అంతే, మనతో పాటు జీవిస్తున్నారు, మన ప్రక్కనే ఉండి జీవిస్తున్నారు. వాళ్ళకి ధ్యానం నేర్పించాలి. వారికి ఆత్మ పదార్థం గురించి తెలియజెప్పాలి. మనమంతా దేవుని బిడ్డలం అని ఆ యొక్క సందేశాన్ని ఇవ్వాలి. ఇదే పొరుగువారి పట్ల ప్రేమ. రొట్టె మొక్క ఇద్దాం. ధ్యానం ద్వారానే ఆత్మ జీవిస్తుంది. మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ ఎలోన్. చూసారా ఎంత చక్కటి మాటో, ఎంత చక్కటి వాక్యము. వాస్తవానికి మ్యాన్ ఈజ్ నాట్ జస్ట్ ద బాడీ. ఇఫ్ హీ ఈజ్ జస్ట్ ఎ బాడీ, హీ విల్ లివ్ బై జస్ట్ బ్రెడ్. అది ఎందుకు ఇలాగా? మనిషి అనేవాడు కేవలము దేహము కాదు కదా, వాడొక ఆత్మ. మా ఆత్మకి కావలసింది నువ్వు తినే రొట్టె ముక్క కాదు, దేహానికి కావాలి. ఆత్మకి కావలసినది ప్రేమ అంటే ధ్యానము. మెడిటేషన్ ఈజ్ లవ్ హియర్. కానీ మానవుడు ఆత్మ పదార్థం, అదే ఇక్కడ నేను చెప్పింది, దేవుని బిడ్డ, దివ్యలోకాల నుంచి వచ్చిన ఆత్మ పదార్థము ఎవరు? మానవుడు. ఆత్మ పదార్థానికి పోషణ అనేవి ఏమిటి? ధ్యానం, జ్ఞానం, సహృదయత. నోట్లో నుంచి ఏదొస్తున్నా జాగ్రత్తగా రానియాలి. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, మీరు దేహ పోషణ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అయితే దాని గురించి తక్కువగా ఆలోచించండి, ఆత్మ పోషణ గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించండి అన్నారంట. ఆయన ఏమిటి తన భాషలో? వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డెఫిలెత్ ఎ పర్సన్, వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డెఫిలెత్ ఎ పర్సన్ అని చెప్పారట. అంటే మన దేహంలోకి ఏదైతే వెళుతుందో అది ఆత్మను ఎప్పుడూ చెరుపు చెయ్యదు. కానీ మన నోట్లోంచి ఏది బయటకు వస్తుందో అంటే మాట బయటకు వస్తుంది, అదే ఆత్మకు చెరుపు చేయగలదు, లేకపోతే మంచి కూడా చేయగలదు. అంటే నోటి నుంచి వచ్చే మాట, ఆ మాటలోనే ఉంది మంచి చెడు అన్నది అని చెప్పారు. మన యొక్క వాక్క్షేత్రం మీద చక్కటి సంయమనం పాటించాలి. వాక్క్షేత్రం యొక్క దివ్యమైన మహత్తును ఆయన విశేషంగా చాటి చెప్పారు. నోట్లోంచి ఏదొస్తున్నా జాగ్రత్తగా రానియాలి. నోట్లోకి ఏది పోతున్నా అంత జాగ్రత్త అవసరం లేదు. నోట్లోకి పోయేది దేహంలోకి పోతుంది. ఇప్పుడు మనం తినే ఆహారము దేహానికి పోతుంది, కానీ
కానీ నోట్లోంచి బయటకు వచ్చేది దేహానికి పోదు, ఆత్మకు పోతుంది. నువ్వు మంచి మాట మాట్లాడితే నీ ఆత్మ ఎఫెక్ట్ అవ్వదు. నువ్వు చెడ్డ మాట మాట్లాడితే, ఎవరినైనా నువ్వు పాడు చేయాలని చూస్తే, పాడయ్యే మాట నువ్వు మాట్లాడితే, వాడికి ఎప్పుడు తగులుతుందో తగలదో అది వేరే సంగతి. ముందు ఎవరైతే నోటితో అన్నారో వారి ఆత్మకే తగులుతుంది. అది జీసస్ చెప్పారు. సత్యవాక్కులే ఎప్పుడూ పలకాలి, అసత్య వాక్కులు పలుకరాదు. మనం ఈ ఆత్మ గురించి ఎంత మాత్రమూ తెలియని సమాజం చెప్పినట్లు చేస్తే మన నోట్లో నుంచి అసత్య వాక్కులు వస్తాయి. కానీ ఆ దివ్య ధర్మమును దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే మన నోట్లోంచి ఎప్పుడూ సత్యవాక్కులే వస్తాయి. కనుక సత్యవాక్కులే పలకాలి అని ఆయన చెప్పాడు. వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డెఫిలెత్ ఎ పర్సన్. ఒకసారి జీసస్ క్రైస్ట్ 11 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు చుట్టుపక్కలున్న వాళ్ళంతా 60-70 ఏళ్ల వాళ్ళు. చూడండి, వాళ్ళందరికీ ఆత్మతత్వం గురించి విశదంగా చెప్పేస్తున్నారంట. ఎవరు? జీసస్. ఎంత వయసు? 11 ఏళ్ల పిల్లాడు. ఆ చెప్తున్నది ఎవరికి చెప్తున్నాడు ఆయన? 60, 70, 80 ఏళ్ళ వాళ్ళకి చెప్తున్నాడంట. వాళ్ళకి ప్రపోజల్ చేస్తున్నట్టు ఈ చిన్న పిల్లాడు, 12 ఏళ్ల పిల్లవాడు. ఇంతలో ఒక చిన్న కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. జీసస్, నీ తల్లి నిన్ను పిలుస్తోంది అన్నాడట. అప్పుడు ఈయన ఎలా అన్నాడంట, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? దేవుని రాజ్యం కోసం తహతహలాడేవారే నా తల్లి నా తండ్రి అన్నాడంట. చూసారా, అవి సత్యవాకులంటే. మీ అమ్మ పిలుస్తోంది జీసస్ అని ఎవరో కుర్రాడు వచ్చి చెప్తే, నాకు తల్లి ఎవరు తండ్రి ఎవరు? ఏంటిది, దేవుని రాజ్యం కోసం తహతహలాడే వాళ్ళే తల్లి తండ్రి అన్నాడంట ఆయన. ఎప్పుడు 12 ఏళ్ళకి. నోట్లో నుంచి ఏ వాక్కు వచ్చినా కూడా అది పూర్ణ సత్యముతో, కాస్మిక్ సత్యముతో, బ్రహ్మాండమైన ఆ సృష్టితో అనుసంధానం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండకపోతే అది మనల్ని కించపరుస్తుంది, చెడు చేస్తుంది. చూసారా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా నేచర్ లేదా ఈ బ్రహ్మాండము, ఈ విశ్వము అప్రూవల్ ఉండాలి మనం మాట్లాడే మాట మీద. అప్పుడే అది పూర్ణ సత్యము, కాస్మిక్ సత్యముతోటి, పూర్ణ సత్యముతోటి, ఆ బ్రహ్మాండమైన ఆ సృష్టితోటి అనుసంధానమై ఉండాలి మనం మాట్లాడే మాట. అలాగున్నప్పుడే అది ఆ మాట వల్ల మనకి చెడు జరగదు. మనకి లేదు అంటే ఏ మాట పడితే ఆ మాట మనం మాట్లాడినప్పుడు అది వేరే వాళ్ళకన్నా ముందు మనకే చెడు చేస్తుంది అని చెప్తున్నారు. ఇట్ డెఫిలెట్ ఏ పర్సన్ అన్నాడు ఆయన. కనుక వాక్క్షేత్రం అనేది చాలా ముఖ్యము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరకు కూడా వాక్క్షేత్రం గురించి ఎంతో వివరంగా చెప్పబడినది. మన నోట్లోంచి వచ్చే మాటల మీద చాలా కంట్రోల్ ఉండవలెను. ఎల్లప్పుడూ అత్యంత జాగ్రత్తగా మాట్లాడవలెను. దీనినే మరొక్కసారి మనం చెప్పుకుందాం. వాట్ గోస్ ఇన్ టు ద మౌత్, అదే సేమ్ థింగ్. ఇదే జీసస్ గారి అద్భుతమైన ప్రబోధము వాక్క్షేత్రం గురించి. వాక్క్షేత్రం గురించి ఆయన చెప్పింది అది. మొట్టమొదటిగా మనం ధ్యాన క్షేత్రం గురించి తెలుసుకున్నాము. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్. అన్లెస్ టైమ్ two eyes become one. Unless time two eyes become one, you cannot enter the kingdom of God. ఇదంతా కూడా ధ్యానక్షేత్రం సంబంధించినదే. ఏం చెప్పారు? నీ లోపలే దేవుని రాజ్యం ఉంది, నీ యొక్క ఆత్మ యొక్క రాజ్యము లోపలే ఉంది. ఇంకా ఏం చెప్పారు? నీ 2 కళ్ళు కూడా ఈ 3వ కన్ను యాక్టివేట్ అయ్యి నీ 2 కళ్ళు ఆ కన్నుతో కలిసి ఏకకన్ను అయితే తప్ప నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అని చెప్పారు. సో ఇదంతా కూడా ఏంటి? ధ్యానం గురించే కదా. ఆయన ధ్యానము అన్న మాట అతను వాడకపోవచ్చు జీసస్, కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా ఆయన చెప్పే ప్రతి మాట కూడా ధ్యానానికి రిలేటెడే. ధ్యానక్షేత్రానికి రిలేటెడ్, వాక్క్షేత్రానికి రిలేటెడ్. ఇప్పుడు కర్మక్షేత్రం అథవా కురుక్షేత్రం అథవా ధర్మక్షేత్రం. ఏం చేయాలి మనము? పొరుగువాడి పట్ల ఏం చేయాలి అంటే, మన పట్ల మనం ఏమి చేసుకున్నామో వాడికి అదే చేయాలి. తర్వాత నోట్లోంచి మాటలు ఎలా రావాలి? దివ్యమైన వాక్కులే రావాలి. ఇదే వాక్క్షేత్రము. మొదటిదేమో ధ్యానక్షేత్రము, రెండవది ధర్మక్షేత్రము, మూడవది ధ్యానము ప్రబోధించాలి. ఆ మూడవదే వాక్క్షేత్రము, ఎలా మాట్లాడాలి అని కూడా చెప్పారన్నమాట. సో అది విషయము మాస్టర్స్.
ఇంకా ఉంది. ఓకే. త్రికరణ శుద్ధిని విధిగా కలిగి ఉండాలి. వీటవన్నీ కరెక్ట్గా జరగాలి అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. జీసస్ క్రైస్ట్ ఎన్నో విషయాలు చెప్పారట ఈ త్రికరణ శుద్ధి గురించి. ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో, త్రికరణ శుద్ధి కలిగి ఉంటారో దేవుని రాజ్యం వాళ్ళదే అని అన్నారంట. బ్లెస్డ్ ఆర్ thai who are pure in heart, for they see the kingdom of God. చూసారా, ఎవరైతే త్రికరణ శుద్ధి కలిగి ఉంటారో, మనస వాచ కర్మేణ. త్రికరణము అంటే 3: మనస వాచ కర్మేణ. మనసు అంటే థాట్స్, అంటే మన మైండ్. మనస వాచ వాక్కు, కర్మేణ యాక్షన్స్. సో ఈ 3 కూడా శుద్ధిగా ఉంటే, ఏకంగా ఉంటారో, ఎవరైతే ఏకం చేసుకుని శుద్ధిగా ఉంటారో దేవుని రాజ్యం వాళ్ళదే, వాళ్ళ సొంతమే అని జీసస్ చెప్పారు. మనసులో ఒకటి పెట్టుకుని నోట్లో ఇంకొకటి పెట్టుకుని చేతలో వేరొకటి చేస్తే త్రికరణ శుద్ధి లేకపోవటమే కదా. త్రికరణ శుద్ధిని విధిగా కలిగి ఉండాలి. దీనినే సిన్సియారిటీ అంటాము. సిన్సియారిటీ అంటే అర్థం ఏంటంటే ఇదే త్రికరణ శుద్ధి. మనస వాచ కర్మేణ మూడు కలిపి ఏకంగా ఉండి ఒక పని చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది. అటువంటి త్రికరణ శుద్ధినే సిన్సియారిటీ అంటారు. సిన్సియర్గా పనిచేస్తాడండి వాడు అంటారు. సిన్సియర్గా పనిచేయడం అంటే ఏమిటి? త్రికరణ శుద్ధితో పనిచేస్తాడు. మనస వాచ కర్మేణ అతను ఆ పని మీదే ఫోకస్ చేస్తాడు, అది అర్థము. బ్లెస్డ్ ఆర్ దే హూ ఆర్ ప్యూర్. సేమ్ థింగ్. ఎవరైతే త్రికరణ శుద్ధిని కలిగి ఉండరో వారికి దేవుని రాజ్యము దగ్గర కాదు, అసంభవం అంట. దగ్గర అవ్వడం దూరం అవ్వడం కదా, అసంభవం. త్రికరణ శుద్ధి అన్నదాన్ని ప్రప్రథమంగా జీవితంలో ముందు సాధించుకోవాలి అందరూను. తర్వాతే ధ్యానము, తర్వాత జ్ఞాన ప్రబోధం. చూసారా, ఇక్కడ మనకు కొత్త పాయింట్ దొరికింది. త్రికరణ శుద్ధి అనేది లేకుండా ధ్యానంలో ఫోకస్ కుదరాలంటే కుదరదు. చూసారా, మనం మొన్నంతా చెప్పుకున్నాం. ధ్యానం అంటే ఇంకా అన్నీ చెప్పుకున్నాం మనము. అష్టాంగ రాజమార్గంలో ఒకటి ఆసన స్థితి బాగుండాలి, సాధించాలి. ఆసన స్థితి, ప్రాణాయామం, ప్రత్యాహారం ఇవన్నీ మనం చెప్పుకొని అప్పుడు ధ్యానము 4వదో 5వదో. ఆ తర్వాత మనం అన్ని ఒకటి మళ్ళీ చెప్పుకొని యమము నియమముతో క్లోజ్ చేసాం అష్టాంగ రాజమార్గం. ఇక్కడ ఈయన ఏమన్నారు జీసస్? ముందు త్రికరణ శుద్ధి అనేది నువ్వు ప్రప్రథమంగా జీవితంలో సాధించుకున్న తరువాతే నీకు ధ్యానం అనేది వస్తుంది అన్నారు జీసస్. ఆ ధ్యానము కుదిరిన తర్వాతే నీకు జ్ఞాన ప్రబోధము అన్నారు. ఇక్కడ ఈయన చెప్పింది చూడండి, అండర్లైన్ చేస్తున్నాను నేను. త్రికరణ శుద్ధిని ముందు సాధించాలి. ధ్యానంలో ముందుకెళ్ళాలంటే త్రికరణ శుద్ధి మనస వాచ కర్మేణ మూడు కూడా శుద్ధిగా ఉంచుకుని, విధిగా ఉంచుకొని ఆ మూడింటిని ఏకీకృతం చేసినప్పుడే ఈ ధ్యానం అనేది కుదురుతుంది అన్నారు. మనస వాచ కర్మేణ అంటే బాడీ, మైండ్ అండ్ సోల్. అప్పుడు ధ్యానం కుదురుతుంది. ఆ ధ్యానం కుదిరినప్పుడే నువ్వు జ్ఞాన ప్రబోధం చేయగలవు అని చెప్పారు. నా దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. ఇకపోతే జీసస్ క్రైస్ట్ 5 లోకాల గురించి ఎంతో అద్భుతంగా ఇన్ మై ఫాదర్స్ కింగ్డమ్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ అన్నారంట. చూడండి, 5 లోకాలు. దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలు అంతే కదా. మన లోపల దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం అంటే ఏంటి? సూక్ష్మ శరీరంతో మనము కలిసి ఉండడము. ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరముతో ధ్యానము ద్వారా సూక్ష్మ శరీరంతో మనకి ఎప్పుడైతే కలయిక జరిగిందో ఇంకా అక్కడి నుంచి మన దేవుని రాజ్యంలోకి మనము నడక మొదలు పెడతాం. అంటే ట్రూగా, అంటే ఇదంతవరకు కూడా మనము ఆ దారిలోకి రావడమే. ఆ సూక్ష్మ శరీరంకి కలిసేంత వరకు కూడా అన్ని ఇంపార్టెంటే. అప్పటి నుంచి ఇంకా కారణలోకాలు, మహాకారణలోకాలకు కూడా ఇప్పుడు యోగులందరూ కూడా అదే అవుతారు కదా, సమాధి, మహాసమాధి అయిపోయి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఇంకా శరీరం పడిపోతుంది, మళ్ళీ భూమి మీద రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేము. షిరిడి సాయిబాబా ఆల్రెడీ వెళ్ళి ఒకసారి వచ్చారు. ఆయన 3 రోజుల పాటు నా శరీరాన్ని కాపాడని మహల్సాపతికి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ఇక నేను రాకపోతే అప్పుడు శరీరాన్ని మీరు ఏం చేస్తారో చేసేసేయండి, ఖననమో లేకపోతే ఏదోటి చేసేసేయండి,
కానీ 3 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నారు ఆయన. మనకు ఆ స్టోరీ మనం ఆల్రెడీ చదివాం. 3 రోజుల్లో మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చారు. అంటే ఆ సమాధి స్థితిలోనో మహాసమాధి స్థితిలోనో కారణలోకాలు మహాకారణలోకాలకి వెళ్ళి ఆయన దేవుని రాజ్యంలో ప్రవేశించి ఏదో చేసుకుని వచ్చారు ఆయన. తర్వాత మళ్ళీ మహాసమాధి అయిపోయారు ఆఖరిని. ఆఖరిని అయిపోయిన తర్వాత ఏమన్నారు? మీకు ఏ ప్రశ్నలు ఉన్నా కూడా నన్ను నా సమాధి దగ్గర అడగండి, నేను సమాధానం ఇస్తానన్నారు. అంటే ఏంటి? అది మరణం కాదు, లోపల మహాసమాధిలో ఉన్నారు. సమాధి అంటే ఆయన సూక్ష్మ శరీరంతో ఏకీకృతమయ్యి ఆయన ఆత్మ అదేంటది ఆనందమయ కోశంని టచ్ చేసి కారణలోకాల్లోనూ మహాకారణ లోకాల్లో ఉన్నారు ఆయన. అక్కడ మరణం కాదు అది. ఇంకా అలా 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 ఇంకా వాళ్ళకి వెనక్కి రానప్పుడు ఇంకా శరీరంతో ఇంకా ఇదైపోతుంది అనమాట. సో అంతవరకు నేను సమాధానం ఇస్తాను నీకు సమాధిలో నుంచి అన్నారు ఆయన. అలాగే ఇచ్చేవారట వాళ్ళకు. మనం అది కూడా చదివాము. అది. సో ఈయన ఏమంటున్నారంటే జీసస్, నా దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. ఈ భూలోకం ఒక్కటే, మనకు కనబడే లోకము ఒక్కటే కాదు. ఈ భూలోకం ఒక్కటే కాదు, మనకు కనబడని లోకాలు చాలా ఉన్నాయి. నా దేవుని రాజ్యంలో ఉన్నాయి. ఆ లోకాలని నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు సూక్ష్మ శరీర యానం చేయాల్సిందే. ఈ యొక్క సృష్టిలో, ఈ యొక్క బ్రహ్మాండంలో మరి కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. మ్యాన్షన్ అంటే ఇక్కడ ఆయన ఉద్దేశంలో లోకము. నా దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలు ఎన్నున్నాయి? భూలోకం ఉంది, భువర్లోకం ఉంది, సువర్లోకం ఉంది, జనలోకం ఉంది, మహాలోకం ఉంది, తపోలోకం ఉంది. ఇలా కోటాను కోట్ల లోకాలు ఉన్నాయన్నమాట. మనకైతే మనకి 14 లోకాల వరకు ఇది ఈజీగా చెప్తూ ఉంటారు. సో అది మాస్టర్స్. ఇక నేను నా తండ్రి ఇద్దరము ఒక్కటే అని చెప్పేసి కూడా అన్నారు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. సో కాబట్టి మనం ఇక్కడ ఆపుదాము. ఇక మెడిటేషన్స్ చేద్దాం మాస్టర్స్. వెన్నుముక నిటారుగా పెట్టండి. ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్.